నిరుపేదల పాలిట ఆపద్బాంధవుడు. సామాన్యులకు నేనున్నాననే భరోసా. ఆరోగ్య ప్రదాతగా ప్రజల్లో చెరగని ముద్ర. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు కొండంత అండ. ఆయనే ఉపకార గ్రూప్స్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు. ఎవరికీ ఏ ఆపదొచ్చినా ఆదుకుంటూ వారికి అండగా నిలిచే తత్వం ఆయనది. పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి వారి సమస్యల పరిష్కరించడంలోనూ కంచర్ల అచ్యుతరావుది ప్రముఖ పాత్ర. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అచ్యుతరావు ఆరిలోవ ప్రాంతంలో స్థానికంగా మంచిపట్టున్న నేతగా గుర్తింపు పొందారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు నేటితరం యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వివిధ పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించారు కూడా. ఆపదలో ఉన్నాం, ఆదుకోండి అని అభ్యర్థిస్తే సాయం చేసేవారు కొందరైతే, కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు అలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్ని నింపుతున్నారు. తనకు నేరుగా సమస్య విన్నవించిన లేదా ఆయన దృష్టికి వెళ్లినా తక్షణం స్పందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఆపదలో ఉన్న నిరుపేదలకు సాయం చేస్తున్నారు. పర్వదినాల్లో నలుగురికి ఉపయోగపడే మంచి పని చేయాలని పరితపించే ఆయన ఏటా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అనాథలు ఆకలి తీర్చి ప్రజాసేవలో పరితపిస్తున్నారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన ట్రస్ట్ నేడు ఎంతో మందికి బాసటగా నిలిచి అభయమిస్తోంది. అదే స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న కంచర్ల అచ్యుతరావు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఆ రోజు నుంచి 2000 ఇయర్ నుంచి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆరిలోకి మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2000 ఇయర్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉండేవి, వాటర్ ప్రాబ్లం అని ఇవన్నీ కూడా ఉండేవి. అప్పుడు మేము ట్యాంకర్స్ని పెట్టి ఆ రోజు వాటర్ సప్లై చేయడం. అలాగే యాక్చువల్గా అన్నదానం అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదో వైట్ రైస్, సాంబారు, ఒక కర్రీతో అన్నదానం జరిగేది. దాన్ని మేము ఏం చేసామంటే అప్పుడు ఈ ట్రస్ట్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అనేది అప్పుడు సాయిరామ్ సేవా సమితి కింద ఉండేది. ఈ సాయిరామ్ సేవా సమితి నుంచి మేము కార్యక్రమాలు చేసేటప్పుడు అసలు మనం ఏం తింటున్నాం అనేది ఒకసారి ఆలోచించుకొని అది బయటికి పెట్టాలి అని ఒక ఆలోచనతో ఏం చేసామంటే ఒక అన్నదానం అనేది పెళ్లి భోజనం కింద మేము చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ అన్నదానం జరిగినా ఆరిలో ఏరియాలో చాలా గ్రాండ్గా జరుగుతాయి అన్నదానాలు కూడా. అలాగే ఏదైనా అకేషన్ వచ్చేటప్పుడు అకేషన్స్ ఎందుకు చేస్తామంటే 10 మంది ఒక దగ్గర కలిసి ఉండేటప్పుడు ఆ యొక్క ఆనందం వేరు, బాధలు కొన్ని మర్చిపోతాం. అందుకు మేమే కొన్ని కార్యక్రమాలు, సపోజ్ లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామో వనజాతర అని ఒకటి పెట్టాం. ఈ వనజాతర ఎందుకు పెట్టామంటే ఈ వనజాతరలో పల్లెటూరు తాలూకా సిద్ధాంతాలని, అలవాట్లను మర్చిపోయారు చాలామంది. సిటీలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. ఈ పల్లెటూరులో ఉన్న ఆ వాతావరణం ఎలా ఉండేది, ఒక సంక్రాంతి వస్తే ఎంత మంచి ఆనందంతో గడుపుకుంటారు, ఇవన్నీ కూడా ఆ వనజాతరలో మేము చూపించడం జరిగింది. అలాగే పల్లెటూరు రుచులు చాలామంది మర్చిపోయారు. ఇప్పుడు ఆ పల్లెటూరు రుచులను కూడా ఆ రోజు మేము చూపించడం జరిగింది. అంటే ఇలా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం. అలాగే ఈరోజు విద్యకు, వైద్యం, అలాగే ఉపాధి ఎవరన్నా కావాలన్నా మా ట్రస్ట్ నుంచి మేము చేసుకువెళ్ళడం. మరి ఆ రోజు సెంట్రల్ జైల్లో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు నరసింహ గారు సూపరింటెండెంట్ గారు 2006లో ఉండేటప్పుడు కూడా ఆయన జస్ట్ ఒక అమ్మాయి తన కడుపులో ఉన్న బిడ్డని అమ్ముకోవడానికి ట్రై చేసింది. ఆ బిడ్డ ఘోష్ హాస్పిటల్లో అమ్మాయిని క్యాచ్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో అమ్మాయిని ప్రసవించింది. వెంటనే అప్పుడు మేము శాస్త్రోక్తంగా పంతులను అందరిని లోపల తీసుకొని వెళ్ళి మన మీడియా మిత్రులు అందరి సమక్షంలోనూ చాలా గ్రాండ్గా ఖైదీలందరికీ భోజనాలు పెట్టి ఒక బారసాల అనేది ఒరిజినల్గా బయట అయితే ఎలా చేసుకుంటామో అంతకంటే గ్రాండ్గా బారసాలు కూడా అలా చేయడం జరిగింది. అది ఆ రోజు నరసింహ గారి గొప్పతనం అది. అలాగే ఆయన ఏం చేశారంటే సెంట్రల్ జైలుకి కావాల్సిన కొన్ని యాక్టివిటీస్ మాకు చెప్పడం జరిగింది, డెలిబరేట్గా చేయడం జరిగింది. అంటే ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చూసుకుంటే ఆ రోజు నెలకు 5 కేజీలు ఫ్రీ రైస్ అనేది మా ట్రస్ట్ ద్వారా మేమే ఇవ్వడం జరిగింది. అలా ఫ్రీ వాటర్ ఎక్కడ పిల్లైనా ఎక్కడ తాగడానికైనా డైలీ 15 నుంచి 20 ట్యాంకర్లు మేమే మా వాటర్ ట్యాంకర్ ద్వారా మేము సప్లై చేయడం జరిగింది. ఇలా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం. ప్లస్ వేసవికాలం వచ్చిందంటే చలివేంద్రాలు
చాలామంది పెడతారు. ఆ చలివేంద్రం ఏం చేస్తారంటే అక్కడ గ్లాస్ పెట్టేస్తారు, కుండ పెట్టేస్తారు. వచ్చిన వాళ్ళు తాగడానికి కూడా అయ్యే పరిస్థితి ఉండదు, ఆ కుండలో వాటర్ ఉండదు. అలాగా ఒక పబ్లిసిటీకి చేసేస్తారు. మేము వచ్చిన తర్వాత ఏం చేసామంటే చలివేంద్రము మజ్జిగ వేంద్రం రెండు కూడా ఒక దగ్గర పెట్టాం. అంటే వాటర్ అండ్ మజ్జిగ రెండు ఉంటాయి. దాహం వేసే వాళ్ళు ఏదైనా తాగొచ్చు అక్కడ. కానీ కొంతమంది మజ్జిగ తాగడానికి ఇష్టపడరు, కొంతమంది వాటరే కావాలి. మజ్జిగ ఓన్లీ మజ్జిగ మనం అక్కడ పెడితే వాటర్ వాళ్ళకి దొరకకపోతే అక్కడ ఉపయోగం లేదు. అలాగే ఏం చేసామంటే కుర్రోళ్ళు మేము పెట్టి అక్కడ ఉద్యోగస్తులను పెట్టి ఎన్నో చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అలాగే ఇక స్కూల్ యూనిఫామ్స్ అప్పుడు ఆ స్కూల్ యూనిఫామ్స్ ఏ స్కూల్లో కూడా ఉండేవి కాదు. ఆ స్కూల్ యూనిఫామ్స్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మేము ఇవ్వడం జరిగింది. ఇక మధ్యాహ్న భోజన పథకం కింద గవర్నమెంట్ నుంచి కొన్ని పాత్రలు ఇస్తారు, వంట పాత్రలు. అవి ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత ఆ పాత్రలన్నీ పోయేవి. ఆ వంట పాత్రలన్నీ కూడా మేమే సమకూర్చి ఇవ్వడం జరిగింది. ఇక అలా కాకుండా ప్రతి ఒక్క ఏరియాలో కూడా అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరిగేటప్పుడు వెంటనే మేము స్పందించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడం, అలాగే వాళ్ళకి ముందు ఆ రేషన్ ఇవ్వడం, వాళ్ళకి హాస్పిటలైజేషన్ కల్పించడం, అలాగే ఎవరైనా కాలిపోయినా ఏం చేసినా వాళ్ళకి మేము సపోర్ట్ చేసి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేయించి చాలామందికి వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడం కూడా జరిగింది. ఇదే కాకుండా స్పోర్ట్స్కి ఎక్కువగా మేము అప్పటి నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మలేషియా కానీ సింగపూర్ కానీ వెళ్ళే వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలా బాక్సింగ్ కానీ కరాటే పోటీలకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ డొనేషన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాన్ని కూడా మేము అందించడం, వాళ్ళ ట్రావెలింగ్ కూడా మేము చేయడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటే కొన్ని కోట్ల రూపాయలని ఈ ట్రస్ట్ ద్వారా మేము చేయడం అది మాకు ఎంతో ఆనందం, ఎంతో గర్వకారణం కూడా భావిస్తున్నాను నేను. మరి అలాగే చాలా ప్రతి ఒక్క టెంపుల్ నా డొనేషన్ అనేది ఉంటుంది. మరి ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక ఆయుర్లోకి వచ్చినప్పటికంటే ఆయుర్లో పూర్తిగా ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన సైట్స్ ఇవన్నీ కూడాను. అయితే ఇక్కడ నాకు మెయిన్ ఆయుర్లో మీద మక్కువ ఏంటంటే ఇక్కడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చిన నిరుపేదలందరూ ఈ ఏరియాలోనే ఉన్నారండి. విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మొత్తం నిరుపేదలందరూ ఈ ఏరియాలోనే ఉన్నారు. మరి వాళ్ళకి ఇల్లు అనేది గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఈరోజు వరకు ల్యాండ్ రెగ్యులేషన్ జరగలేదండి. ల్యాండ్ రెగ్యులేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగానికి కానీ లేకపోతే హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆ ఇంటి తాకట్టు పెట్టుకున్నా లేకపోతే బ్యాంకులో డబ్బులు తెచ్చుకోవడానికి కుదరటం లేదు. ఇది కాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మీరు చూడండి, హనుమంతవాక నుంచి సిటీ ఒకలాగా ఉంటుంది, హనుమంతవాక నుంచి ఈ 5 వార్డులు ఒకలాగా ఉంటాయి. యాక్చువల్గా తూర్పు నియోజకవర్గంలో వెన్నెముక ఈ 5 వార్డులు 9, 10, 11, 12, 13 ఈ 5 వార్డులోనే వాటర్స్ కూడా ఎక్కువ అండి. 135,000 మంది వాటర్స్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. మరి 130,000 మంది వాటర్స్ ఉన్న ఈ ఏరియా ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు సిటీలో ఒక షాప్ తెరవాలి అంటే ఆరులో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉండాలి. అలాగే ఒక కన్స్ట్రక్షన్ దగ్గర ఆ గోడను తడపాలన్నా ఆ గోడ కట్టాలన్నా మేస్త్రి ఎవరైనా ఉండాలంటే ఆయుర్లో నుంచే పర్సన్ ఉండాలి. 2006 నుంచే మేము ఎన్నో వేల మంది కుట్టు మిషన్లు, అలాగే ఆర్ఏ మిషన్లు ఇవ్వడం జరిగిందండి, అలాగే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ప్రారంభించాలని లాస్ట్ ఇయర్ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువతకు ఒక గ్రౌండ్ ఉందనుకోండి, వాళ్ళు క్రీడల మీద ఆసక్తి కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే వాడు చెడు వ్యసనాల మీద వాడి తాలూకు ఆలోచన సన్నగిల్లిపోయి ఆ క్రీడ మీద వాడికి ఆలోచన అనేది వస్తుంది. క్రీడల ద్వారా ఏమవుతుంది, శారీరక పటుత్వం వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుంది, ప్లస్ వాడు తప్పుదోవకు వెళ్లకుండా ఉంటాడు. అంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ కావాలి. ఇక ఒక కాలేజ్ ఇక్కడ ఉందనుకోండి, ఎక్కువ మంది చదువుకోవడానికి అవుతుందండి. ఎందుకంటే చాలామంది నిరుపేదలు కాబట్టి వాళ్ళు బస్సు ఛార్జెస్, ఆటో ఛార్జెస్ ఇచ్చి పిల్లల్ని బయటికి పంపించి చదివించే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడే జూనియర్ కాలేజ్ ఉంటే వాళ్ళు జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ వరకు చదివించుకోగలుగుతారు. డిగ్రీ కాలేజ్ కూడా ఉందనుకోండి, ఇక్కడే డిగ్రీ కూడా చదివించుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు కొద్దిగా వృద్ధి చెంది జాబులు సంపాదించడానికి ఆస్కారం వస్తుందండి. ఆ జాబులు వస్తే ఆటోమేటిక్గా ఏరియా అభివృద్ధి చెందుతుంది. ఇది నా యొక్క, ఇది జరగాలి, అతి తొందరలో ఇది జరిపించాలి నా యొక్క ఆలోచన. ఒకవేళ గవర్నమెంట్ ఈ 5 ఇయర్స్లో కూడా జరగకపోతే కనుక నేనే ఇండివిజువల్గా డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు మొత్తం ఇవన్నీ కూడా నా ఇండివిజువల్గా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచే పెట్టి స్కూల్స్ ఇవన్నీ కూడా నేనే ఓపెన్ చేసి అందరూ పేదలు కూడా చదువుకునే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం జరిగిందండి.